ఇక పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన లెటర్ను బయటకు రానివ్వకుండా పోలీసులే గోప్యంగా ఉంచుతున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నూకరాజు వియ్యంకుడు భాస్కర్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేశారు. సౌజన్య రాసిన లేఖలో తన భర్త గురించి సాదికే చంపాడు అంటూ, తనని ఇస్లాంలోకి మారమని వేధించాడు అంటూ అనేక విషయాలు ఆమె తెలిపినట్టు భాస్కర్ రెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు. నిందితుడు సాదిక్ పరారీలో ఉండటంతో హైదరాబాద్, ఢిల్లీలో ప్రత్యేక పోలీసు బృందాలు సాదిక్ కోసం గాలిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ కేసులో మరణించిన నూకరాజు లెటర్లో ఒక విషయాన్ని పొందుపరిచారు, కానీ ఆ తర్వాత ఇంకొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సాదిక్ తన నూకరాజు అల్లుడిని చంపాడు అనే కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి అసలు ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తున్న వాస్తవాలు ఏంటి? అసలు ఈ సాదిక్ ఎక్కడున్నాడు? ఆ విషయాలు ఏమైనా తెలుస్తున్నాయా? ఏఈ నూకరాజు సూసైడ్ అంటే ఆయన ఫ్యామిలీతో సహా సూసైడ్ చేసుకున్న తర్వాత ముందు రోజే అతను ఒక లెటర్ని అయితే అతను ఇంజనీరింగ్ గ్రూప్లో పెట్టడంతో సూసైడ్ నోట్ అంటే మరణ వాంగ్మూలం డైరెక్ట్గా మెజిస్ట్రేట్ని అడ్రస్ చేస్తూ రాశారు కాబట్టి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. కానీ తర్వాత మృత్యుంజయుడిగా ఉన్న మనవడు ఎవరైతే ఉన్నారో అంటే సౌజన్య ఏఈ కుమార్తె కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ కొడుకు చెప్పిన నిజాలు అంటే ఆ వియ్యంకుడు భాస్కర్ రెడ్డికి ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. కొన్ని విషయాలు చెప్పిన దాంట్లో అమ్మ బండిలో కొన్ని ఆధారాలు ఉన్నాయి తాత అని కూడా చెప్పడంతో ఆయన డైరెక్ట్గా పోలీసుల సమక్షంలోనే అంటే భాస్కర్ రెడ్డి కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో అతను పోలీసుల సమక్షంలోనే ఆ బైక్ని ఓపెన్ చేయడం, అందులో లెటర్ దొరకడం, ఆ లెటర్లో కూడా తన కుమారుడి చావుకి కారణం సాదికే అంటూ కూడా కోడలు రాసిందంటూ కూడా అతని కంప్లైంట్ లో సాదికే కారణం. ఆ కుమారుడు మరణంలో సౌజన్య పాత్ర కూడా ఉంటుందా? అంటే సౌజన్య కూడా ఒక లెటర్ రాశారు అంటున్నారు. ఆ లెటర్ని ఇప్పుడు పోలీసుల దగ్గరే ఉంచుకున్నారు, అది బయటికి రానివ్వకుండా గోప్యంగా మెయింటైన్ చేస్తున్నారు అంటున్నారు. అసలు పోలీసులకి ఎందుకు ఇక్కడ ఈ విషయంలో సాదిక్ని కాపాడడానికో లేదంటే ఆ లెటర్ని దాచిపెట్టడానికో వాళ్ళు ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నారు ఇక్కడ? ఎస్ ధన, ఇక్కడ సాదిక్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో లేదంటే ఎందుకు హైడ్ చేస్తున్నారు అనే ప్రశ్నలు ఉన్నాయి. అంటే సాదిక్ వెనక ఎవరైనా ఉండి ఆ పోలీసులు మ్యానిపులేట్ చేస్తున్నారనే ప్రశ్న ఒక చర్చ జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇది కొంచెం అంటే కాంప్లికేటెడ్గా ఉంటుంది, ఎందుకంటే డిప్యూటీ సీఎం నియోజకవర్గానికి సంబంధించిన ఏఈ అది కూడా ఒక అంశం కావచ్చు. పోలీసులు అయితే మాత్రం ఆ లేఖని ఎక్కడ కూడా బయటికి రానివ్వకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇంకొక సెన్సిటివ్ విషయం కూడా ఉంది. ఆ లేఖలో తనని ఇస్లాంలోకి మారాలంటూ కూడా ఒక ఇంకో హెరాస్మెంట్ చేశాడంటూ కూడా లెటర్ రాసినట్లయితే భాస్కర్ రెడ్డి కంప్లైంట్ లో క్లియర్ గా ఉంది. అయితే పోలీసులు మాత్రం ఇవేమీ బయటికి రానివ్వట్లేదు, ఎవరి దగ్గర కూడా సమాచారం లేదు. అయితే పోలీసులు సాదిక్ కోసం గాలింపు చర్యలు చేస్తున్నామని చెప్తున్నారు. హైదరాబాద్ తో సహా ఢిల్లీలో కూడా 4 టీంలు తిరుగుతున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రోహిత్, రైట్ శివ, నిజానికి ఇందులో చాలా గోప్యత ఉంది, కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. నూకరాజ్ ఫ్యామిలీ ఎప్పుడైతే కుటుంబంతో పాటు ఆత్మహత్య చేసుకుందో అందరూ సాదిక్ని వేధింపులేని అనుకున్నారు. ఆ తర్వాత సౌజన్య భర్త చావుకి ఒక కుట్ర ఉంది అనే విషయం బయటకు వచ్చిన తర్వాత ఆ కుట్రలో సౌజన్య పాత్ర ఉందా, సాదిక్ పాత్ర ఉందా అనే విషయాలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 2 నెలల క్రితమే చనిపోయాడు. ఆ చనిపోయింది కూడా సహజ మరణం కాదు, సౌజన్య సాదిక్ కలిపి కుట్ర అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. సో నిజాన్ని చాలా వెలుగులోకి రావాలి. చూద్దాం ఏం